మీ ఆత్మను రక్షించే శక్తి గలది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే, మీ ఆత్మలను, మన అందరి ఆత్మను రక్షించే శక్తి దేనికైనా ఉందంటే అది కేవలం వాక్యానికి. ఈ వాక్యంతో మన మనసులు మారితే దేవుని పిల్లలు, దేవుని వాక్యమే మన హృదయాన్ని మారుస్తుంది. ఒక సభకు వచ్చారంటే, ఒక ప్రార్థనకు వచ్చారంటే అందరూ సంతోషమైన హృదయంతో రారండి. కొందరు కృంగిపోయిన హృదయాలతో వచ్చిన వారు ఉంటారు, కొంతమంది వేదనకరమైన పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలి నేను అనేటటువంటి తలంపులతో ఉన్నవారు అనేక మంది ఉంటూ ఉంటారండి. వాళ్ళందరికీ అవసరమైనది కృంగిన హృదయాలను లేవనెత్తాలన్నా, వేదనతో ఉన్న మనసులను స్థిరపరచాలన్నా, ఆత్మహత్యల వైపు మన శరీరం వెళ్ళిపోకుండా, మన ఆత్మను తీసుకెళ్ళిపోకుండా జీవం వైపు నడిపించుకోవాలన్నా, ప్రతి దానికి నిన్ను నన్ను బ్రతికించేది కేవలం ఒకే ఒకటి, వాక్యానికి. డబ్బులు ఇస్తే మర్చిపోతారు, ఆహారం పెడితే మర్చిపోతారు, ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు వెళ్తే మర్చిపోతుండొచ్చు. కానీ వాక్యాన్ని అందిస్తే ఈరోజు కాకపోతే రేపైన వాళ్ళు జీవిస్తారు, ఆ వాక్యానికి కట్టుబడతారు. దేవుని తట్టు ఒక్కసారి తిరిగితే ఇదిగో జీవితాంతం ఆయన సన్నిధానంలో బ్రతుకుతారు. కాబట్టి చనిపోయిన తర్వాత వారికి నిత్య జీవాన్ని దేవుడు దయచేస్తాడు. అందుకే మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాక్యానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటాం. అది అందరికీ సుపరిచితం.